బ్రతుకుతాము అంటే జీవం కలిగిన దేవుడు ఆయన గనక మనములను గనక జీవింపచేసి మనములను నడిపిస్తారు. కాబట్టి ఇక్కడ మనము పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే మనకు దేవుడు చక్కగా ఎక్కడికి దిగి వచ్చాడో మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. దేవుడు ఎక్కడ దిగి వచ్చాడు, దేవుడు ఎక్కడికి దిగి వస్తాడు, పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తా ఉంది. దేవుడు పర్వత శిఖరము మీదికి దిగి వచ్చను అని లేఖనం మనకు రాసి ఉంది. మరి దేవుడు పర్వత శిఖరము మీదికి దిగి వస్తే మరి మనుషుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళితే ప్రభు పర్వత శిఖరము మీదికి ప్రభు దిగి వచ్చాడు, మనల్ని ఎక్కడికి రమ్మంటున్నాడు? పర్వత శిఖరము మీదికి రమ్మంటున్నాడు. పర్వత శిఖరము మీదికి మనము ఎక్కాలంటే ఎలాగ ఎక్కగలము? దేవుడు అంటే దిగి వచ్చాడు, ఆయన దేవుడు కాబట్టి. మనుషులు ఎలాగ ఎక్కిపోతారయ్యా అంటే ప్రార్థన ద్వారా నువ్వు ఎక్కిపోవడమే. ప్రార్థన ద్వారా ఎక్కిపోవడం అంటే నువ్వు ఎంత ప్రార్థన, లోతైన ప్రార్థన చేస్తూ 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 ఉంటే పర్వత శిఖరం మీదకి ఎక్కుతావు. లేకుంటే పర్వత శిఖరం మీదకి ఎక్కాలంటే ఏమైనా మిక్సర్ ఉందా? లేకుంటే అక్కడికి తాపలు ఉన్నాయా? ఏమీ లేవు అక్కడ. ప్రభు అంటే దిగి వస్తాడు ఆయన. ఎందుకంటే దేవుడు ఆయన రక్షకుడు. మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన ప్రభు గనక ఆయన దిగి వస్తాడు. మనమేమో ఎక్కిపోవాలంటే ఇలాగా ఆయన దిగి రావడం అయితే ఆయన దిగి వస్తాడు. మనము ఎక్కిపోవాలా అని అంటే ఖచ్చితంగా మనకి ఏముండాలని తెలుసుకుంటున్నాం? మనము చెప్పాలి. ఏముండాలని తెలుసుకుంటున్నాము? ప్రార్థన ద్వారాగానే మనము పర్వత శిఖరం మీదకి ఎక్కచ్చు. పరలోక రాజ్యమునంతా నాకైతే ప్రభు ప్రార్థన ద్వారా పరలోక రాజ్యాలంతా చూపించాడు. ప్రభు పరలోక రాజ్యాలంతా నేను చూశాను. ఒక పక్క నిద్రపోతూనే ఉన్నాను, పరలోక రాజ్యం అంతా చూపిస్తున్నాడు. ఇదేంటి ప్రభు అంటే ఇదే పాపానికి ప్రాయశ్చిత్తము ఇందులోనే జరుగుతుంది. అగ్ని ఆరలే, పురుగులు చావలే, పట్టులాడుతూనే ఉన్నాయి, అగ్యము మండుతోంది చూడన్నారు. అమ్మో, ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయా ప్రభువా అనుకొని నాకైతే చాలా ఆశ్చర్యమై, అయితే నేను నీతోనే ఉండడానికి ఇష్టపడతాను, నీ గురించి ప్రకటించడానికి ఇష్టపడతాను, నీతో నేను నడుచుకోవడానికి నేను ఇష్టపడతాను, ఇంకా నాకు ఎవరొద్దు ప్రభువా అని అప్పుడు అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ మనకు దేవుని లేఖన మనకి ఏమని సెలవిస్తా ఉందో ఒక్కసారి మనము నిర్గమకాండము చూద్దాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 20వ వాక్యము మనము చూద్దాం. చక్కగా 20వ వాక్యమును మనము చూద్దాం. యెహోవా సీనాయి పర్వతము మీదికి అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరము మీదికి రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కిపోయెను. చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమ పలుకుదాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. మహాగణుడవైన మా దేవా, మహోన్నతుడవైన మా తండ్రి, సర్వలోకమును సృష్టించిన సృష్టికర్తవైన మా దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఉదయకాల సమయంలో నీ పాద చముకములో నాయనా చదవబడిన లేఖనాన్ని బట్టి ఈ లేఖనములో ఉన్న మాటలను వివరించగలిగిన జ్ఞానము నీ దాసునికి మీరు కలగచేసి నీ ఆత్మ అభిషేకముతో మీరే నడిపించి సహాయం చేసి మీరు మహిమ పొందాలని
యేసు నామములో ప్రార్థిస్తున్నాం కన్న తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నోర్లేమో సప్పగా ఉన్నట్లు ఉన్నాయి కదా. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇక్కడ చదవబడిన లేఖనం మనకి ఏమని సెలవిస్తా ఉంది అంటే, యెహోవా సీనాయి పర్వతము మీదికి, అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగి వచ్చెను. ఎక్కడికి దిగి వచ్చాడు ప్రభు? ఎక్కడికి దిగి వచ్చాడు ప్రభు? పర్వత శిఖరము మీదికి దిగి వచ్చాడు. పర్వత శిఖరము మీదికి ఎందుకు దిగి వచ్చాడు? పర్వత శిఖరము మీదికి ఎందుకు దిగి వచ్చాడు అంటే, అక్కడ మానవాల కొరకు దిగి వచ్చాడు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు బోధించేవాడు లేకపోగా ఇశ్రాయేలు ప్రజలు తప్పుడు దారిలో నడుస్తున్నారు. తప్పుడు దారిలో నడవడమే కాకుండా తెలని మార్గాలలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు పర్వత శిఖరం మీదకి దిగి వచ్చి అక్కడ దైవజనుని పిలుస్తున్నాడు. ఎవరు దైవజనుడు? మోషే గారిని పిలిచి మోషే గారితో చెప్తున్నాడు, నేను నా ప్రజలకు నీతో నేను మాట్లాడి నీకు చెప్పిన మాటలను నా ప్రజలతో చెప్పు, నా బిడ్డలతో చెప్పు. వాళ్ళ మార్గాలు తప్పి నడుస్తున్నారు. సరైన మార్గాన్ని వారు ఎన్నుకోలేదు. ఆ మార్గము తప్పు మార్గము. ఆ మార్గాలలో నడుస్తున్నారు కనుక వారికి నువ్వు చెప్పాలంటే ఏమంటున్నాడు? పర్వత శిఖరము మీదకి నువ్వు ఎక్కి రాని ఎవరిని పిలిచాడు? చెప్పాలి. ఎవరిని పిలిచాడు? మోషే దైవజనుడు పిలిచాడు. మోషే దైవజనుడు ఎప్పుడైతే పిలిచాడో మోషే దైవజనుడు పర్వత శిఖరం మీదకి ఎక్కుతున్నాడు. చదువు అక్కడ ఎక్కుతుందా? అప్పుడు యెహోవా ఎక్కడే చదువమ్మా 20వ వచనంలోనే, యెహోవా సీనాయి పర్వతము మీదికి, అనగా పర్వత శిఖరము మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరము మీదికి రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కిపోయెను. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. మోషే ఎక్కిపోయాడు. ఎక్కడికి ఎక్కిపోయాడు? పర్వత శిఖరం మీదకి ఎక్కాడు. పర్వత శిఖరం మీదకి ఎక్కినప్పుడు ప్రభుతో మాట్లాడుకుంటారు కదా. ఇప్పుడు ఒక మనిషితో ఒక మనిషి మాట్లాడుకుంటారు. ఏమని మాట్లాడుకుంటారు? అయ్యా నువ్వు బాగున్నావా అన్నప్పుడు, అయ్యా నువ్వు బాగున్నావా అన్నప్పుడు, మీ ఫ్యామిలీ బాగుందా, నీ ఫ్యామిలీ బాగుందా అని మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్నప్పుడు ఫ్యామిలీలో బిడ్డలు చదువుతున్నారా, బిడ్డలకు పెళ్ళయిందా, బిడ్డలు ఏ విధంగా ఉన్నారు, ఎట్లట్టున్నారని మాట్లాడుకుంటారు. ఆ విధంగా ఇక్కడ ప్రభువులు వారు మోషే దైవజనుడు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు అంటే, నా ప్రజలు, నా బిడ్డలు వాళ్ళు దారి తప్పిపోతున్నారు కనుక నేను నీతో చెప్పిన మాటలను వారికి నువ్వు బోధించమని ఎవరు చెప్పారు? ప్రభు చెప్పాడు. ప్రభు చెప్పిన వెంటనే మోషే దైవజనుడు పర్వత శిఖరం మీదకి ఎక్కి ప్రభుతో మాట్లాడి ప్రభు చెప్పిన మాటలన్నీ తీసుకొని వచ్చి ఎవరితో చెప్పాడు? ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఇశ్రాయేలు ప్రజలతో చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమై ఉన్నారు? సరి చేయబడారా లేదంటే తప్పిపోయారా? సరి చేయబడారా తప్పిపడిపోయారా? సరి చేయ
చేయబడ్డారు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీరు, దేవుని బిడ్డలుగా కొనసాగుతున్న మీరు, దేవుడు చెప్పిన మాటలు మీరు విని ఆ ప్రకారంగా మీ జీవితాలను మీరు కట్టుకోవాలి. పాపములను మీ దగ్గర ఉండకూడదు, అబద్ధాలు మీ దగ్గర ఉండకూడదు, వ్యభిచారం అనేది మీ దగ్గర ఉండకూడదు, దొంగతనం అనేది మీ దగ్గర ఉండకూడదు. అక్కడ చెప్పిన మాటలు ఇతరులకు కొట్టాటలు పెట్టే గుణాలు నీకు ఉండకూడదు. పొప్పేసినాయమా, ఉప్పు పెట్టినాయమా మాటలు మీరు మాట్లాడుకోకుండా ఉండాలి అని ఎవరితో చెప్పాడు అంటే దేవుడు మోసే దైవజనునితో చెప్పాడు గనక దైవజనుడు వచ్చి ఎవరితో చెప్పాడు? ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలు అప్పుడు ఏం చేశారు? మోసే మాట విన్నారు. విని వాళ్ళు ఏం చేశారంటే సరి చేయబడారు గనకనే ప్రభు చేత ఇశ్రాయేలు ప్రజలందరూ ఆశీర్వదించబడ్డారు. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మనము గునుక దేవుడు చెప్పిన మాటలు మనం విని ఆ ప్రకారంగా నడుచుకుంటే మనము మన కుటుంబాలు గునుక దీవించబడతారనే మాట సత్యమని నేను నమ్ముతూ దేవుని మాటలు ప్రకటిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇక్కడ మరొక మాట కనుక మనము చూద్దాం. పర్వత శిఖరము మీదికి ఎక్కి దైవజనుడు మరి దైవజనుడితో పాటు అందరూ పర్వత శిఖరం మీదకి ఎక్కారు. ఎక్కిన తర్వాత పర్వత శిఖరం మీదకి ఎక్కడం అంటే ప్రార్థనలో ఎదుగుట అని మనము ముందు నేర్చుకుంటూ వచ్చాం. ఇక్కడ చూద్దాం. రెండో సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2వ వాక్యములో మనము చూద్దాం. 2వ వాక్యము మనము చూద్దాం. ఒకానొక దినమున ప్రొద్దు కునుకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ద మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు పర్వత శిఖరం మీదకి దిగి వచ్చి మోసేను పర్వత శిఖరం మీదకి ఎక్కాడు. ఎక్కిన దానిని బట్టి దేవుని మాటలు తీసుకొచ్చి తన ప్రజలకందరికీ వినిపింప చేస్తూ వచ్చాడు. మరి ఇక్కడ ఒక రాజు, దావీదు అంటే ఒక రాజు. ఆ రాజు ఎక్కడ ఉండాలి? ఉంటే ఇంట్లో ఉండాలి, లేదంటే ఎక్కడ ఉండాలి? యుద్ధశాలలో ఉండాలి. యుద్ధశాలలో ఉన్న వ్యక్తికి ఇంట్లో నిద్రపోతూ ఉండడం సోమరిపోతా, లేకపోతే విద్యలో ఉండకపోతే ఏమై ఉన్నాడు అంటే సోమరిపోతై ఉండడంలో నెమ్మదిగా కనపడతా ఉంది మనకు. ఎందుకంటే దావీదు ఉండాల్సిన స్థలం ఏది? ఉంటే ఇంట్లో ఉండాలి, లేదంటే ఎక్కడ ఉండాలి? విద్యాశాలలో ఉండాలి. అలాంటి వాడు మిద్దె మీదకి ఏం పడింది? మిద్దె మీదకి ఏం పడిందండి? పొద్దుగునుకు వేళలో. అప్పుడు మనం చిన్న బిడ్డలప్పుడు మనకు బాత్రూమ్లు ఇంట్లోనే, లెట్రిన్లు ఇంట్లోనే ఉన్నాయా? లేవు. బయట మంచాలు వేసుకోనో, ఏదైనా తడికలు కట్టుకోనో, లేదంటే చిన్న రాళ్ళు ఉంటే చిన్న కాంపౌండ్ గా చేసుకొనో స్నానం చేసుకునేవారు. స్నానం చేసుకోవడం అంటే రకరకాలుగా స్నానాలు చేసేవారు. మేము కనుక పల్లెటూరులో మాకు కనుక అట్లాగనే ఉన్నాయి. కాబట్టి ఈ దావీదు పొద్దుగునికే సమయంలో పనులకు పోయి వచ్చింటారు కదా. మరి రాజు కదా, నువ్వు రాజువై ఉండి మిద్దె మీద నగర మీద నడుచుకుంటూ తిరుగుతున్నాడంట. ఏం పనింది ఆయనకు? ఏం పనింది? తిరుగుతూ ఏం చేశాడు? స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూశాడు. చూసి ఏం చేశాడు? తన దగ్గర ఉన్న భటులను పంపించి
ఆమెను తీసుకొని రాండి అని చెప్పాడు. ఆమెను తీసుకొని వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఆమె మంచి సౌందర్యవతి, మంచి అందగత్తె. అవును, ఎంతో మంది ఉంటారు అందగత్తెలు. మరి ఎంతో మంది ఉంటారు భూమి మీద, ఎంతో మంది స్త్రీలు ఉంటారు అందగత్తెలు, పురుషులు ఉంటారు అందగాళ్ళు. అయితే అందమున్న వాళ్ళందరూ నీకు కావాలని దేవుడు అరిశాడు. ఎవరిని అరిశాడు? దావీదును అరిశాడు. మిద్దె మీదకి ఎక్కి ఏం తెచ్చుకున్నాడు? మిద్దె మీదకి ఎక్కిన తర్వాత దావీదు ఏమి శపితము తెచ్చుకున్నాడు. మరి మోషే గారు పర్వత శిఖరం మీదకి ఎక్కి ఏం తెచ్చుకున్నాడు? దేవుని నుంచి కృప తెచ్చుకున్నాడు. మరి ఒక రాజుగా ఉన్న దావీదు దేవుని హృదయానుసారుడే, రోజుకి 7 మార్లు ప్రార్థన చేసేవాడే, దేవుడు అంటే చాలా ఇష్టము. దేవునికి దావీదు అంటే కూడా ఇష్టమే. అయితే తప్పు చేస్తే మందలించడానికి ఎవరికైనా ఒకటే శిక్షనే ఉంటుంది దేవుని దగ్గర. నేను రోజు ప్రార్థన పోతున్నానులే, నేను తప్పు చేస్తే దేవుడు క్షమిస్తానులే అనుకోవడం మాత్రం తప్పు. నేను చదువుతూ ఉంటే అసలు ఈ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళకుంటే చదవండి. అసలు ఎలాంటి శపితం పెట్టాడు తెలుసా దేవుడు? నీ భార్యలను, నైట్ కాదు పగులే నీ భార్యలను ఒకరు వచ్చి చెడుపుదురు కాక అన్నాడు. దావీదుకి ఎంతమంది భార్యలు? చాలా మంది భార్యలు, ఒకరిద్దరు కాదు. దావీదుకు భార్యలు మస్తుగా ఉన్నారు భార్యలు. మొదటి భార్య ఏమో ఒకతే, ఆమె సౌలు కూతురు మాత్రమే ఒక ఆమె. మిగతా ఎంతమంది ఉన్నారు భార్యలు? చాలా మంది ఉన్నారు భార్యలు. అలాంటి వారికి ఏం చెప్పాడంటే దేవుడు చెప్పాడు, నువ్వు చేసిన పని ఏమిటి? ఇంకొకరి భార్య నీకు అవసరమా? నీకు కావాలంటే నేను ఎంతమందిని నీకు ఇచ్చును కదా. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నావు. చాలాసార్లు చెప్పాడు. ఆమె గర్భవతి అయింది, ఆమెను తీసుకెళ్లారు ఇంటికి. ఆమె కబురు పంపించింది, అయ్యా నేను గర్భవతిని అయ్యాను, ఏం చేయాలి ఇప్పుడు? నా భర్త విద్యశాలలో ఉన్నాడు, ఇక్కడ లేడు. మరి ఈ నింద నేను ఎలా తొలగించుకోవాలని అడిగినప్పుడు ఏం చేశాడు తెలుసా? తన భర్తను పిలిపించాడు విద్యశాల నుంచి. పిలిపించి అతని ఇంటికి పొమ్మని ద్రాక్షరసము తాపించి మంచిగా పిండుంటలు తీర్చి పంపించాడు. ఇంటికి వెళ్ళిపోయి భార్య దగ్గరికి. అతను అంటున్నాడు, నేను ఎందుకు వెళ్తాను? నేను విద్యశాలలోనే ఉంటాను. నీ జీవము తోడు, నీ దేవుడు తోడు, నేను విద్యశాలలోనే ఉంటాను. నేను ఎందుకు పోయి నిద్రపోతాను? ఇంటికి పోయి నేను ఎందుకు సేవ తీసుకుంటాను నా భార్య దగ్గర అని ఆయన పోకపోతే దావీదు ఏం చేశాడు? ఇంకా ఇట్లయితే కాదని చెప్పి తన ప్రాణము తీయమని తన చేతిలో ఉత్తరం రాసి పంపించాడు. అతన్ని తీసుకెళ్లి అక్కడున్న వ్యక్తికి ఏం చేశాడు? అక్కడ ఆ వ్యక్తికి ఈ లెటర్ ఇచ్చాడు. లెటర్ ఇచ్చినప్పుడు ఏం చేశారు? బాగా యుద్ధం జరిగేటప్పుడు ఆ యుద్ధశాలలో ఇతన్ని మొదటికి పెట్టి ఇతన్ని చంపించండి అని చెప్పి అక్కడ చెప్పాడు. చెప్పినప్పుడు ఏమైపోయింది? అక్కడ తన భర్తను, అంటే ఆమె యుద్ధశాలలో ఉన్నప్పుడు యుద్ధములో ముందు పక్క పెట్టించి ఆ బత్షెబ ఆమె పేరు బత్షెబ, ఆమె భర్తను చంపించినప్పుడు ఏమైందంటే ఆ ఊరియా ఆయన పేరు ఊరియా. మరి ఏం చేశాడంటే చంపించిన తర్వాత అతను చనిపోయినాక ఈమెను తీసుకొచ్చి అందరూ చూస్తూ ఉంటారు కదా, పాప ఎదవరాలు అయిపోయింది అని, ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది అని చెప్పేసి అనుకుంటా ఉంటే అందరి ముందర ఏం చేశాడు? ఆమెను తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. మళ్ళా పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె గర్భం ధరించిన కుమారుడు ఉంటాడు కదా, ఆ కుమారుడు దేవుడు ఏం చేశాడు? రోగంతో వాళ్ళు మొత్తేశాడు. అప్పుడు దేవుడు పోయి అప్పుడు దేవుని దగ్గర పోయి ఈ దావీదు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తుంటే దేవుడు వినలా. మన మూలక అంతే, పాపాలు మన దగ్గర పెట్టుకొని, మోసాలు మన దగ్గర పెట్టుకొని, అందరికీ టాక్కర్ చేసి బతుకుతూ
అందరి సొమ్మును మనము గుంజుకొనిచ్చి బ్రతకాలని మనం ఆలోచన చేసి మనం బ్రతుకుతా ఉంటే మన ప్రార్థన వినడు ప్రభు. చివరికి ఏమైంది? దావీదుకు బత్షెబాకు పుట్టిన బిడ్డను దేవుడు మొత్తేశాడు, చంపేశాడు. ఆ బిడ్డ చంపేసిన తర్వాత అప్పుడు చెప్పాడు, దావీదుతో చెప్పాడు, నీ కుటుంబము నాశనం అయిపోతుంది. ఎందుకంటే నువ్వు ఈ తప్పు చేసావు గనుకనే, ఈ పాపము చేసావు గనుకనే నీ కుమార్తె, నీ కొడుకులు, నీ కుమార్తెలే సేనిస్తారని చెప్పాడు. జరిగిపోయింది. అలాగా దేవుని ప్రేమను కలిగి బ్రతుకుతున్న మనము దేవునికి ఇష్టకరంగా బ్రతకడానికి మనం ఇష్టపడాలి. ఒకప్పుడు తెలియనప్పుడు మనం ఉండొచ్చు, తెలియనప్పుడు తప్పు చేయొచ్చు, తెలియనప్పుడు పాపం చేయొచ్చు, తెలియనప్పుడు అబద్ధాలు బూతులు మాట్లాడచ్చు. తెలుసుకున్న తర్వాత మాత్రము దేవుని దగ్గర చాలా భయము భక్తి కలిగి మనం జీవించాలి. లేకపోతే ఏమైపోతాము? శాపానికి గురైపోతాము. తర్వాత ఇక్కడ శాపానికి గురైపోయి అందరితోనే ఆగిపోతుందా? ఆగిపోతుంది. పరలోక రాజ్యంలో కూడా నీకు ఏముంటుంది? అక్కడ నరక వేతన అనేది ఖచ్చితంగా ఉంటుంది. రక్షకుడు మన కొరకు వచ్చాడు, ప్రభు మన కొరకు వచ్చాడు. ఆయన మనవలను బ్రతికించడానికి, మనవలను పోషించడానికి ఆ ప్రభు వస్తే ఆ ప్రభును వదులుకొని మళ్ళా మనము లోకాన్ని ఆశిస్తే ఏమైపోతాం? లోకంలో మనం ఏమైపోతాము? లోకంలో కలిసిపోయి లోకాన్ని ఆశ్రయించి ఆ లోకాన్ని మనము దగ్గరికి తెచ్చుకొని పరలోక రాజ్యాన్ని పోగొట్టుకొని మనము పాపంలో పడిపోతాం. చూద్దాం మరొక మాట. ఈయనేమో మోషే ఏమో పర్వత శిఖరం మీదకి ఎక్కి దీవెనలు పొందాడు. దావీదు మిద్దె మీదకి ఎక్కి ఏం పొందుకున్నాడు? శాపాలు పొందుకున్నాడు. మరి మూడో మాట చూద్దాం. లూకా సువార్త త్వరగా చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 4వ వాక్యం చూద్దాం. 19:4. అప్పుడు యేసు ఆ త్రోవన రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. హల్లెలూయా. ఈయన ఏం చేశాడంటే, యేసయ్యను నేను చూడాలా, యేసయ్య ఎలాగుంటాడో నేను చూడాలా. చాలా మంది అన్నులు అనుకుంటా ఉంటారు, యేసు ప్రభు మందిరంలో ఎట్లా ప్రార్థన చేస్తారో ఒకసారి చూద్దాం అనుకుని చాలా మంది అనుకుంటా ఉంటారు. అయితే ఈయన టాక్స్ కలెక్టర్. ఎలాంటి వాడంటే 100 రూపాయలు రాబట్టమంటే 2 సున్నాల పక్కన ఒక సున్నా తుడితే ఏమవుతుంది? 1000 రూపాయలు అవుతుంది కదా. 10 రూపాయలు రాబట్టమంటే 10 పక్కన సున్నా పక్కన ఒక సున్నా పెట్టి 100 రూపాయలు రాబట్టేవాడు. అలాంటి వాడు ఈయన ట్యాక్స్ కలెక్టర్గా పనిచేసేవాడు. మళ్ళీ సన్నోడా, గొప్ప ధనవంతుడు. ఈ ధనవంతు ఎలాగొచ్చింది? ఈ ధనవంతు ఎలాగొచ్చింది అని అంటే ఈ విధంగా రాబట్టేవాడు. 100 రాబట్టమంటే 1000, 10 రూపాయలు రాబట్టమంటే 100, 5 రూపాయలు రాబట్టమంటే 50, ఇలాగ రాబట్టేవాడు. గవర్నమెంట్ సొమ్ము గవర్నమెంట్కి ఇచ్చేవాడు, మిగతాదంతా వేసుకునేవాడు. అలాంటి వాడు ధనవంతుడు కాడా? ధనవంతుడు అయిపోతాడు. అందుకోసము ఈయన ఏం చేశాడంటే, యేసు ప్రభు ఎవరో నేను ఈయనను చూడాలా అని చెప్పి ఏం చేశాడంటే పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే జనాలంతా చాలా మంది ఉన్నారు. దాంట్లో ఈయన పట్టువాడైనందున ఆయన కనపడకపోను ఈయన ఏం చేశాడంటే పరిగెత్తుకుంటూ ఇటు అటు చూశాడు. ఏ పక్క పరిగెత్తినా
ఎక్కడ దారి ఆయనకు దొరకలేదు. అందుకు వెంటనే ఏం చేశాడు ఈ జక్కయ్య? ఏం చేశాడంటే వెంటనే వెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఎట్లా వచ్చినా ఈ దావనం వస్తే ఖచ్చితంగా నేను చూస్తాను, ఆయన ఎలా ఉంటాడో ముందు నేను చూడాలా, ఆయన చూడాలని ఆశ కలిగి మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అయితే మేడి చెట్టు ఎక్కి కూర్చున్న ఈ జక్కయ్యను ఎవరు చూశారు? యేసు ప్రభుల వారు చూశారు. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరు చూశారంటే యేసు ప్రభు చూశాడు. చూసి మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి అప్పుడు పిలిచాడు. వెంటనే జక్కయ్య త్వరగా దిగిరము, కింద చదువు, 5వ వచనం చదువు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన చేర్చుకునేను. చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమ పలుకుదాం. ఏం చూశాడు ఈయన? సంతోషంతో దిగి వచ్చాడంట. ఎక్కడి నుంచి దిగి వచ్చాడు? మేడి చెట్టు ఎక్కిన వాడు త్వరగా దిగి యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య జక్కయ్య ఇద్దరు కలిసి శిష్యులతో కలిసి అందరు కలిసి ఎక్కడికి వెళ్ళారు? జక్కయ్య ఇంటికి వెళ్ళారు. జక్కయ్య ఇంటికి వెళ్ళగానే జక్కయ్య అంటున్నాడు ప్రభువా మా ఇంట్లో ఇందు ఆరగించమని చెప్పినప్పుడు అక్కడ జక్కయ్య ఏం చేశాడు? అందరికి ఆహారం పంచాడు, శిష్యులకు పంచాడు. మరి యేసయ్య కనుక పంచి పెట్టిన ఆహారాన్ని యేసు ప్రభువుల వారు తింటూ కొంత తీసి జక్కయ్య చేతిలో పెట్టాడు. జక్కయ్య చేతిలో ఎప్పుడైతే పెట్టాడో జక్కయ్య తిన్నాడు. తినిన వెంటనే జక్కయ్యలో మార్పు కలిగింది. జక్కయ్యలో మార్పు కలిగి ఏమంటున్నాడు జక్కయ్య? నేను అన్యాయంగా సంపాదించిన దాంట్లో సగము బీదలకు, ఎవరి దగ్గర తీసుకున్న సొమ్ము సగమేమో బీదలకు, అన్యాయంగా తీసుకున్న దానిని తిరిగి 4 అంతలు ఇస్తాను అన్నాడు. అంటే జక్కయ్య మేడి చెట్టు ఎక్కిన దానిని బట్టి జక్కయ్య నా తిట్టు చూడండి, మీరు ఇక్కడ మీరు చూస్తుంటే మిమ్మల్ని చూడలేక నేను అల్లాడిపోతున్నాను. కాబట్టి ఏమని ఇక్కడ తెలియజేస్తా ఉందంటే జక్కయ్య ఎప్పుడైతే యేసయ్యను చూశాడో జక్కయ్యలో ఉన్న ఆ పాపము బయటికి పోవడానికి మార్గమైంది. ఎప్పుడైతే యేసయ్య జక్కయ్య చేతిలో ఆ ఆహారం పెట్టాడో అది తినిన వెంటనే జక్కయ్యలో మార్పు రావడము కనపడింది. మరి జక్కయ్య మేడి చెట్టు దిగిన దానిని బట్టి, ఎక్కిన దానిని బట్టి జక్కయ్య దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. మరి దేవుని ప్రేమను బట్టి మనము కనుక యేసయ్యను మనము చూడాలని, యేసయ్య మాటలు మనం వినాలని, యేసయ్య మాట ప్రకారంగా మనము నడుచుకోవాలని ఆలోచన కలిగి ఉంటే మీరు కనుక జక్కయ్యలాగా దీవించబడుతూ ఆశీర్వదించబడతారు. చప్పట్లు కొడుతూ ప్రభునామమున. ఇక్కడేమో మొదటిగా పర్వత శిఖరము మీదకి మోసే ఎక్కాడు, ఆయనేమో దేవుని చేత కృప పొందుకున్నాడు. మరి ఇక్కడ దావీదేమో మిద్దె మీదకి ఎక్కాడు, శాపము కొని తెచ్చుకున్నాడు. మూడోదిగా మనం జక్కయ్య గురించి మనం చూసుకుందాం. మేడి చెట్టు ఎక్కాడు, మరి ఆశీర్వాదం పొందుకున్నాడు. ఇక్కడ 4వ మాట చూద్దాం. 4వ మాట సంఖ్యాకాండము చూద్దాం. త్వరగా చూద్దాము. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 22. సంఖ్యాకాండము 22
22 చూద్దాం. 22 చూద్దాం. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండిరి. చాలు, హల్లెలూయా. ఇక్కడ ఈ వ్యక్తి బిలాము. ఈ వ్యక్తి ఎవరు? బిలాము. ఈ బిలాము ఏం చేశాడంటే బాలాకు పిలిచి, బిలాము, నేను ప్రజల దగ్గరికి నిన్ను తీసుకెళ్తాను, నువ్వు శపించమని చెప్పాడు. చెప్తే ఈ బిలాము ఎప్పుడైతే ఈ బాలాకు చెప్పాడో బాలాకు ప్రకారముగా ఈ బిలాము బయలుదేరాడు. బిలాము ఏది శపిస్తే అది శపితమే, ఏది దీవెన వీళ్ళకి వస్తుందంటే వాళ్ళకి దీవెన. ఎందుకంటే అలాంటి కృప ఎవరిచ్చారు? యేసు ప్రభువు వారు ఇచ్చారు. మరి ఇచ్చిన కృప నువ్వు దేవుని బిడ్డలనే శపించడానికి పోతే దేవుడు ఊరుకుంటాడా? మనమే మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన కుటుంబంలో 4 ఉన్నారు. 4 ఉంటే ఈ ముగ్గురిని నువ్వు తిట్టని ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తినే తీసుకుపోయి ఆ ముగ్గురిని తిట్టమంటే, నీకు డబ్బులు ఇచ్చాములే, నీకు బంగారు ఇచ్చాము, ధనం ఇస్తాము, ధాన్యం ఇచ్చాము, తిట్టు అంటే తిడతారా? తిడితే వాళ్ళకు శాపంలో పోతాయా? దేవుని బిడ్డలను శపించమని ఈ బాలాకు ఏం చేశాడంటే, బిలాముకు నీకు ఎంత కావాలో సంపాదిస్తాను, వాళ్ళని శపించి వాళ్ళ ముందర మేము గెలవలేకపోతున్నాం, యుద్ధంలో ఓడిపోతున్నాం, మేము యుద్ధంలో గెలవాలని ఈ బాలాకు ఏం చేశాడంటే బిలామును తీసుకుని వెళ్ళాడు. అప్పుడు బిలాము వెళ్తున్నాడు, శపించడానికి వెళ్తున్నాడు. శపించడానికి వెళ్తూ ఉండగా ఆయన తన వాహనం ఎక్కి, ఏమెక్కిపోతున్నాడు? ఆయన తన వాహనము గాడిదెక్కి పోతున్నాడు. పోయే సమయంలో దేవుడు ఏం చేశాడు? తన బిడ్డలను శపిస్తూ ఉంటూ ఊరుకుంటాడా? అందుకే ఏం చేశాడు? తన దూతను పంపించాడు. తన దూతను పంపిస్తే అక్కడ ఆ గాడికి ఎదురు పక్క పోయి నిలబడింది దూత. ఇక గాడి కదులుతుందా? దూతకి ఎంత శక్తి ఉంటుంది అంటే 1,85,000 మందిని ఒక క్షణంలో మొత్తేస్తుందంట. అంత శక్తి కలిగింది దేవుని దూత. మరి దేవుని దూతలు ఎంతమంది ఉంటారు? అలాంటి దూతలు. మరి అలాంటి దూతలకంత హెడ్గా ఉన్నాయనుకో ఎంత శక్తి ఉంటుంది? ఇంకా చప్పట్లు కొట్టలేకున్నారేంగా మీరు? చప్పట్లు కొట్టాలి. మరి అంత దూతకే ఒక దూతకే 1,85,000 మందిని చంపగలిగిన శక్తి ఉంటే, అలాంటి దూతలు ఎన్నో దూతలకు యజమానుడికి ఎంత శక్తి ఉంటుంది? ఆ శక్తి ముందర ఏ శక్తి నిలబడలేదు. భూమి ఆకాశమని గజగజలాడాయి. ఆయన ఎటు భూమి ఆకాశమే గజగజలాడాయి, సముద్రమే గజగజలాడింది. పడవలో వెళ్తున్నారు శిష్యులు. పడవలో వెళ్తుండే సమయంలో ఏమైపోయింది? తలకిందులుగా వర్షము, తుఫాను లేచింది, అలలు వస్తున్నాయి, భయంకరంగా వాన, తుఫాను, ఒక పక్కేమో ఓడ తలకిందులు అయిపోతా ఉంది. అలాంటి సమయంలో యేసు ప్రభులు వారు ఆమురన పండుకున్నాడు. మరి ఆయన పండుకున్నాడంటే ఎవరు మునగాలి? ఫస్ట్ అమరంలో పడుకున్న ఆయన మునగాలనా, అమరంలో నిలబడుకున్న వాళ్ళు మునగాలనా? చెప్పాలా మీరు? పండుకున్న ఆయనే మునుగుతాడు ఫస్ట్. అందుకు ఆయన పండుకున్నాడు. నేను పండుకుంటే నీళ్ళు నా మీదకి వచ్చి నేను మునిగితే కదా నా బిడ్డలు మునిగేదని. చూడు ఎంత ఆలోచన మన ప్రభుత్వంలో.
మనమైతే ఏం చేస్తాము? ఆ ఆలోచన మనకు ఉండదు. అయితే ఎప్పుడైతే తుఫాను అధిగమించిందో శిష్యులందరూ కేకలు పెట్టారు. కేకలు పెట్టగానే ఏం చేశాడు? యేసు ప్రభువు వారు లేచి ఏం చేశాడు? గాలిని గద్దించాడు. తుఫాను అణిగిపోగానే తుఫాను అణిగిపోయింది. ఒక పక్క తుఫాను అణిగిపోయింది, ఒక పక్క గాలి అణిగిపోయి నిమ్మలమైపోయింది. అలాంటి శక్తి కలిగిన వాడు మన ప్రభు. తుఫానునైనా, గాలినైనా, సునామీనైనా వీటినన్నిటినీ అణచివేయగలిగిన శక్తిమంతుడు మన ప్రభు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ బిలాము వెళ్ళి ఈ బాలాకు చెప్పిన మాటలు బిలాము విని అక్కడ శపించడానికి పోయాడు. అక్కడ గాడికి ఏం చేశాడు ప్రభు? గాడికి మాటలు ఇచ్చాడు. మాట్లాడుతుంది గాడిద కూడా మాట్లాడుతుంది. మనం పోతా ఉంటాం, మనం తప్పు చేస్తుంటే ఒక కుక్క అయినా మనం మళ్ళేస్తుంది. మళ్ళేసినప్పుడు ఏం చేయాలి? మనము బుద్ధి తెచ్చుకొని ఈ కుక్క ద్వారాగా దేవుడు మాకు బుద్ధి చెప్పాడు అని సైలెంట్ గా మనం రావాలి. ఏదైనా తప్పు చేయడానికి పోయేటప్పుడు గుర్తించండి. గాడిదకి మాటలు ఇచ్చాడు. అప్పుడు గాడిద అనింది, మొదటిసారి నువ్వు కొట్టావు నన్ను, రెండోసారి కూడా నువ్వు కొట్టావు, మూడోసారి కూడా కొడుతున్నావు. ఎందుకు కొడుతున్నావు? ఏ రోజన్నా కానీ నిన్ను నేను ఇబ్బంది పెట్టానా? ఏ రోజన్నా నిన్ను కింద పడేశానా? ఏ రోజన్నా నిన్ను సరిగా చూడలేదా? నిన్ను మోసుకొని వెళ్ళలేదా? ఎందుకు నన్ను నువ్వు కొడుతున్నావు? అక్కడ చూడు, ముందు పక్క ఏముంది? అడ్డము అన్న. చూస్తే అక్కడ అమ్మా దేవుని దూత ఖడ్గం పట్టుకొని నిలబడుకోందంట. అప్పుడు ఈ బిలాము నేత్రాలు ప్రభు తెరిచెను అని చప్పట్లు కొడుతూ బిలాము కళ్ళు తెరవగా అక్కడ బిలాము చూసి, అమ్మో ఖడ్గం ఉందే, ఈ ఖడ్గముతో చంపేస్తాడని అప్పుడు బుద్ధి తెచ్చుకొని ఎనికొచ్చాడు. అయితే గాడిద మీదకి ఎక్కిన ఈ బిలాము ఏం చేశాడు? గాడిదతో బుద్ధి చెప్పించుకొని తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. మనము గనుక గాడిదతో బుద్ధి చెప్పించుకోకూడదు, లేదా మన ఇంట్లో ఉన్న వాహనంతో మనము బుద్ధి చెప్పించుకోకూడదు. ఎందుకంటే దేవుడు అట్లా గనుక మాట్లాడిస్తాడు. కుక్క అయితే మాత్రం ఖచ్చితంగా నేను పోలి కూడా బౌబో అని మళ్ళేసిందంటే నువ్వు ఇంటికి వెళ్ళి పరిగెత్తాల్సిందే. గాడిదన్న ఎక్కించుకొని పోయేది కాబట్టి సరిపోయింది. కాబట్టి ఇక్కడ మరొక మాట కనుక చూద్దాం. త్వరగా మరొక మాట చూద్దాం. లూకా సువార్త చివరిగా లూకా సువార్త చూద్దాం. 5వ అధ్యాయము లూకా సువార్త 5వ అధ్యాయానికి రండి. ఒక 5 నిమిషాలు నా మాటలు ముగించేస్తాను. 5వ అధ్యాయము 3వ వాక్యము చూద్దాం. 5:3 చూద్దాం. ఆయన ఆ దోణిలో సీమోనుదైన దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. అక్కడ దోణెలు, చాలా దోణెలు ఉన్నాయి. చాలా దోణెలుంటే ఆ దోణెలన్నిటినీ చూశాడు. కానీ ప్రభు చూసి అక్కడ బాధపడుతున్న దోణెను చూశాడు. ఎవరిని చూశాడు? బాధపడుతున్న దోణెను చూశాడు. ఎవరి దోణె బాధపడతా ఉంది? దోణిలో ఉండి ఎవరు బాధపడుతున్నారు? అక్కడ సీమోను బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు? ఈ రోజు మేము పస్తు, నా కుటుంబము పస్తు, ఈ రోజు ఒక చేప పడలేదు. చేపలు పట్టడానికి వెళ్ళాము కానీ, ప్రయాసపడినాం కానీ ఒక్క చేప పడలేదు. పడనందుకు ఈ రోజు నా కుటుంబం అంతా పస్తు ఉంటామని బాధపడుతున్న సీమోనును చూశాడు ప్రభువు వారు. చూసి అక్కడికి వెళ్ళి, నైనా నీ దోణిలో నేను ఎక్కవచ్చా అని అడిగాడు. ఎక్కండి ప్రభు అన్నాడు.
ఎక్కడి ప్రభు అనగానే ఆ ధోనిలో ఎక్కిన తర్వాత నాయన కొంచెం లోతుకు తోయి అన్నాడు. లోతుకు దోసాడు. లోతుకు దోసిన తర్వాత నీ దగ్గర ఉన్న వలలు వేసి చేపలు పట్టు అనగానే ప్రభు తట్టు ఏం చూశాడు? ఈయన ఏదో ఊరికి తిక్కోడు ఉన్నట్టున్నాడు. చేపలు పడే సమయం ఎప్పుడు? రాత్రిలో మాత్రమే చేపలు పడతాయి, పగులు చేపలు పడవు. అది వాళ్ళ అనుభవం. అది వాళ్ళు ఎన్నేళ్ళగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మన ఊరిగా చాలా మంది అంటాం, కలుపు తీయడానికి పోతే ఏం చేస్తాం? మనము తొలిక వాడతాం, లేదా ఇంకోటి ఏం వాడతాము? లిక్కి వాడతాం. లిక్కెన వాడతాం, లేదంటే తొలికెన వాడతాం. అట్లాగా యేసు ప్రభు చేపలు పట్టమని చెప్పినప్పుడు యేసు ప్రభు చుట్టూ ఒక రకంగా చూశాడు. ఎవరు? ఈ పేతురు. చూసి సరే నీ మాట చొప్పున వేస్తాంలే అని వలలేశాడు. వలలు వేసిన వెంటనే వలలు లాగుతా ఉంటే వలలు పిగిలిపోతున్నాయంట. చప్పట్లు చప్పట్లు వలలు పిగిలిపోతున్నాయంట. అలాగా చేపలు పడితే ఆ చేపలన్నిటినీ తీసుకొని దోణెలు నింపుకున్న తర్వాత ఏమంటున్నాడు పేతురు? ఏమంటున్నాడు? ప్రభువా నేను పాపిని. ఏమన్నాడు? ప్రభువా నేను పాపిని, నన్ను విడిచిపో అన్నాడు. విడిచిపో అనగానే ప్రభు ఏమన్నాడు? ఆయన ఇప్పుడు నుంచి నువ్వు చేపలు పట్టేవాడుగా నువ్వు ఉండకూడదు. ఇంకా ఈ రోత కంపు, ఈ జీవితాన్ని నువ్వు వదిలిపెట్టు, మనసులు పట్టు జాలరిగా నేను చేస్తానన్నాడు ప్రభు. చప్పట్లు కొట్టు ప్రభు. మనసును పట్టే జాలరిగా చేసి నిన్ను వాడుకుంటానని పేతురుతో మాట ఇచ్చాడు దేవుడు. ఊరికి పేతురు వెళుతా ఉంటే ఇట్లా ఖర్చు గాలి తగిలితే స్వస్థత అలాంటి శక్తి ఇచ్చాడు ప్రభు. ఈరోజు దేవుని కృపను బట్టి నేను చెప్తున్నాను, ఎవరికి బాగలేకపోయినా నన్ను తీసుకెళ్తున్నాడు నా ప్రభు. నా చెయ్యి వాళ్ళ మీద పెట్టిస్తున్నాడు. వాళ్ళకున్న అనారోగ్యాలు కూడా ప్రభు వినిపిస్తున్నాడు. చప్పట్లు కొడుతున్నాడు. ఈరోజు దేవుని ప్రేమను బట్టి అనంతపుడు, కదిరి, మొలక వేమల, తర్వాత వచ్చేసి తలుపల, ఇవన్నీ వద్వేలు, ఇవన్నీ ప్రభు నన్ను తీసుకెళ్లి వాడుకుంటున్నాడు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పేతురు ఏం చేశాడంటే చూశాడు, పేతురు దగ్గరికి ప్రభు వచ్చాడు. ఆ దోణిలో ప్రభు ఎక్కాడు. దోణిలో ఎక్కిన సమయం నుంచి పేతురులో ఉన్న పాపమంతా బయటికి తొలగిపోతా ఉంది. ఈరోజు దేవుని ప్రేమను బట్టి యేసు ప్రభుని ఎంతమంది మీ హృదయాలలో చేర్చుకున్నారో మీలో ఉన్న పాపమంతా బయటకు వెళ్ళిపోవాలి యేసు నామములో. ఈ కార్యము జరిగిపోవాలి యేసు నామములో. ఆ విధంగా మనము నడుచుకుందాం. మరి మొదటిగా మనం ఏమని నేర్చుకున్నాం? మొదటిగా సీనాయి పర్వతం మీదకి మోషే గారు ఎక్కినాడని మనం నేర్చుకున్నాం. ఎక్కిన తర్వాత ఆయన దీవెనలు పొందుకున్నాడు. మరి మిద్దె మీదకి దావీదు ఎక్కాడు, శాపము తెచ్చుకున్నాడు. మూడవదిగా జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కిన దానిని బట్టి జక్కయ్య దేవుని చేత కృప పొందుకుంటూ వచ్చాడు. బిలాము గాడిద మీదకి ఎక్కాడు, గాడిదతో బుద్ధి చెప్పించుకున్నాడు. గాడిదతో బుద్ధి చెప్పించుకున్నవాడు ఏమైతాడు? గాడిద కంటే అడ్డగాడిది. గాడిది ఉంది, గాడిది నువ్వు అడ్డగాడిది అంటారు లోకంలో ఉన్నాడు. గాడిది కాదు, అడ్డగాడిది అంటారు కదా లోకంలో ఉన్నవాళ్ళు. మన లోకానికి సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి మనం గాడిదతో బుద్ధి చెప్పించుకున్నాడు కనుక పెద్ద గాడిద అనుకుందాం కదా. కాబట్టి ఇక్కడ మూడోదిగా యేసయ్య, 4 అయిపోయాడు. 5వది యేసయ్య
మరి సీమోను దోణిలో ఎక్కాడు. సీమోనులో ఉన్న పాపమంతా తొలగిపోయింది. ఇప్పుడు యేసయ్య మనందరి హృదయాలలో, యేసయ్య వచ్చే మన హృదయాలలో ఏముండకూడదు, పాపం ఉండకుండా తీసేసుకుందామని దేవునికి గట్టిగా బిగ్గరగా స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగనే అందరము లేచి నిలబడదాం. అందరము లేచి